హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ ప్రాజెక్టులు, ఎస్ఎన్డిపి, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం తహసీల్దార్పై మండల వాసులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి పనికి డబ్బు అడుగుతోందని ఆరోపిస్తూ పలు గ్రామాల ప్రజలు ఎంఆర్ఓ జయలక్ష్మి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కోసం 2 గంటలకు పైగా పలు గ్రామాల ప్రజలు ఎదురుచూశారు. ఎంతకు రాకపోవడంతో నిరసనకు దిగారు. నిరసన చేపట్టిన వారిలో ములగ, అడ్డాపుశిల, కృష్ణపల్లి, బొండపల్లి, పెంకంపేట గ్రామాల వాసులున్నారు. వెంటనే ఎంఆర్ఓను తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్న కలెక్టర్ శ్రీవాత్సవ నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. రైతులు మా ములగ పంచాయతీ రెవెన్యూ 8లో 1 భూమి డిజిటల్ సైన్ గత 3 ఇయర్స్ బ్యాక్ డిజిటల్ సైన్ ఆపేయడం జరిగింది. అడిగితే 10 లక్షల వరకు ఆవిడ డిమాండ్ చేసింది. డబ్బులు 10 లక్షలు అందరూ అడిగితే 10 లక్షలు పిలుచుకోలేమని చెప్పారు. అంతా కలిపి ఒక 2 లక్షల వరకు ఇస్తాము, మిగతాది 10 లక్షల తర్వాత ఇస్తామని చెప్పి జరగడం జరిగింది. ఇంకా దీని మీద ఎటువంటి చర్య ఆవిడ తీసుకోలేదు. మళ్ళీ తిరగడం జరుగుతుందని చెప్పేసి అని ఫర్దర్ గా ఎమ్మెల్యే గారిని మేము కలవడం జరిగింది. దీనిపైన ఆయన మాకు న్యాయం జరగాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. మేమేమో 55 సంవత్సరాల నుంచి మా ల్యాండ్ మేము సాగు చేస్తూ ఉన్నాము. ఈ 55 సంవత్సరాలు మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. కానీ గత 3 సంవత్సరాల నుంచి మాకు మా యొక్క డిజిటల్ సైన్ ని ఎంఆర్ఓ గారి డిజిటల్ సైన్ ని ఆపేయడం జరిగింది. తర్వాత దానికోసం మేము చాలా సార్లు ఎంఆర్ఓ గారిని కలవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. టెక్నికల్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మేము క్లియర్ చేసి మీకు ఒక 15-20 రోజుల్లో మీకు క్లియర్ చేసి పంపించేస్తామని కూడా అన్నారు. ఆన్సర్ లేదు. ఎంఆర్ఓ గారి నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ కూడా లేకుండా అలాగే కంటిన్యూ